ఇప్పుడు నేను చేసే వీడియో లేడీస్కి నచ్చకపోవచ్చు, జెంట్స్కి నచ్చకపోవచ్చు అండి. కానీ ఏంటి ఎందుకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కోర్టుల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి? మీకు మేబీ సర్వేలు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కానీ మేబీ ఇది ఫ్యూచర్లో ఇదే కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. జపాన్లో పెళ్ళిళ్ళే లేవు. న్యాయవేదికకు స్వాగతం. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కేసుల్లో కోర్టుకు తిరగకుండా ఏం చేయాలి? ఇప్పుడు నేను చేసే వీడియో లేడీస్కి నచ్చకపోవచ్చు, జెంట్స్కి నచ్చకపోవచ్చు అండి. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏంటి ఎందుకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కోర్టుల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి? మీకు మేబీ సర్వేలు తెలియకపోవచ్చు కానీ ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో డైలీ 10 to 20 కేసెస్ మ్యారిటల్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఫైల్ అవుతూ వస్తున్నాయి. చాలా షార్ట్ టైమ్ ఆఫ్ మ్యారేజ్ డిజాల్వ్ అయిపోతున్నాయండి. ఇవన్నీ చాలా చిన్న చిన్న రీజన్స్ తోటి కోర్టులో డైవర్స్ కేసులా, 498 ఎలా, డీవీసీలా, ఎంసీలా అని నడుస్తున్న సందర్భాలు కోర్ట్ ప్రొసీడింగ్స్లో కౌన్సిలింగ్స్ అనేవి గ్రూప్ కౌన్సిలింగ్స్ ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అనేవి జడ్జెస్ క్యాబిన్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేకపోతే మీడియేషన్స్కి పంపిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఎంతలా స్టేజ్ మారిపోయిందంటే మీడియేషన్స్కి కూడా జనాలు అటెండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఒక ఒపీనియన్ డెసిషన్ తీసేసుకున్నది దాని మీద ఫిక్స్ అయిపోయి ఉన్నారు. పిల్లలు ఉన్న కేసుల్లో ఇవి చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు సింగిల్ పేరెంటింగ్గా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం మదర్కే చైల్డ్ కస్టడీ అనేది వాళ్ళ పొజిషన్లో ఉంటారు పిల్లలు. తండ్రి అనేవాడు విజిటేషన్ రైట్స్ తీసుకోవడమే ఉంటుంది. విజిటేషన్ రైట్స్కి పిటిషన్ వేసిన తర్వాత విజిటేషన్ రైట్స్ ఒకవేళ వచ్చినా దానికి ఒక 6 months నుంచి 1 year 1.5 year పడుతున్నాయి కొన్ని సందర్భాల్లో. అలాగే ఒకవేళ వచ్చిన సందర్భంలో ఇంటికి వెళ్తే పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి కావాలని. ఎందుకంటే ఇండియన్ కల్చర్లో వైఫ్స్కి పిల్లల్ని చూపించడం ఇష్టం ఉండదు. ఒకసారి భర్త ఇష్టం లేదంటే ఇంకా అతను ఆ గుమ్మం బయట లేదా ఆ సరౌండింగ్స్కి రాకూడదు తప్ప. వచ్చాడు అంటే ఫాల్స్ కేసెస్ ఫైలింగ్. సో మరి తండ్రికి ఎటువంటి రైట్స్ లేవంటే ఇంకా అంత డెవలప్ అవ్వాలి. వేరే వేరే విదేశాల్లో ఎట్లా ఉంటుందంటే మెయింటెనెన్స్లు ఈక్వల్ రేంజుల్లో కవర్ అవుతూ ఉంటాయి, విజిటేషన్ రైట్స్ కస్టడీలు కూడా ఈక్వల్గా ఉంటాయి. కానీ మన ఇండియన్ కల్చర్లో ఎట్లా అంటే ఒకసారి ఇష్టం లేని పార్ట్నర్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయరు, ఆ సరౌండింగ్స్కి రానివ్వరు. ఒకవేళ వస్తే ఫాల్స్ కేసులు ఫైల్ అవ్వడం, మళ్ళీ ఇంకొక న్యూసెన్స్ క్రియేట్ అవ్వడం, ఉన్న 4-5 కేసులకు తోడు ఇంకో 2-3 కేసులు ఎవరు తిరుగుతారని 99% జెంట్స్ విజిటేషన్ రైట్స్ ఇష్టం ఉన్నా పిల్లల్ని కలవాలని ప్రాణం లాగేస్తున్నా కూడా వెళ్ళే పరిస్థితి కాదు. ఇక ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్ కోర్టుకు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేస్తే మంచిది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం కదా. ఏం చేస్తే మంచిది? అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కానీ మేబీ ఇది ఫ్యూచర్లో ఇదే కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. జపాన్లో పెళ్ళిళ్ళే లేవు. వాళ్ళంతా కూడా ఒక అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఫాస్ట్ కల్చర్కి గవర్నమెంట్ బతులాడుతుంది. పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫండ్స్, వాళ్ళకి జాబ్స్, వాళ్ళకి గవర్నమెంట్ పథకాలు చాలా ఆఫర్లు ఇస్తున్నా కూడా పిల్లల్ని కనండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అని గవర్నమెంటు బతులాడాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ కెరియరు డెవలప్మెంటు సింగిల్గా బతకడం అనేది వాళ్ళకి బాగా అలవాటైపోయింది. మేబీ ఈ కల్చర్ మనకు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉందండి. మనం ఏమనుకుంటామంటే మనం ఆల్రెడీ 140 crores అబవ్ ఉన్నాం కదా జనాభాలో, కాబట్టి మనకు అంత అవసరం ఉండకపోవచ్చు అని ఇప్పుడు అనుకోవచ్చు. కానీ ఒక జనరేషన్ 2-3 జనరేషన్లు ఇలా వెళ్తుంటే అందరూ ముసలోళ్ళే మిగులుతారు. యూత్ అనేవాళ్ళు ఉండరు. ఖచ్చితంగా ఇవి కంటిన్యూ అవ్వాలి. మరీ 4-5 పిల్లల్ని కనకుండా ఒకళ్ళిద్దరిని కంటూ ముందు డెవలప్మెంట్కి, కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడానికి ఇవి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేనేదో చెప్తే వెంటనే ఎవరో మారిపోవడం అనేది ఎక్కడ జరగదు. కాబట్టి ఇవన్నీ పరిస్థితుల ప్రకారమే మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చూస్తుంటే నాకు అనిపించేది ఏంటంటే ముందుగానే ఏదో అంటారు యాక్చువల్గా ఒక పెళ్లి సంబంధం చేసుకునేది విడిపోవడానికి కాదు కదండి, అగ్రిమెంట్లతో పెళ్ళిళ్ళు చేసుకుంటామంటే కొన్ని రిలీజియన్స్లో మ్యారేజ్ అనేది అగ్రిమెంటే. సో అది ఇక్కడ మాట్లాడడానికి కుదరకపోయినా కానీ మీకు అర్థమవుతుంది కదా, కొన్ని రిలీజియన్స్లో మ్యారేజ్ అనేది అగ్రిమెంట్ అయినా అక్కడ కూడా ట్రెడిషన్ ఫాలో అవుతారు, ఎవరు విడిపోవాలని అనుకోరు. కానీ ఈ రోజున పరిస్థితుల వల్ల
లేడీస్ అడ్జస్ట్ అవ్వట్లేదు, జెంట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు. భార్య వాల్యూ భర్తకి తెలియదు, భర్త వాల్యూ భార్యకి తెలియదు, అత్తమామల వాల్యూ ఎవరికీ తెలియదు. చుట్టాలు అనేవాళ్ళు ఎప్పుడో డిలీట్ అయిపోయారు. ఇక పిల్లల గురించే ఇక్కడ ఈ మాత్రం కొంచెం నడుస్తుంది. ట్రెండ్ మారిందండి. ఒకప్పుడు పిల్లల్ని కనకుండా విడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే పిల్లల్ని కని విడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక జనరేషన్ ఉంటుందని. మరి అబ్బాయిల పరిస్థితి ఏంటి? కోర్టుల చుట్టూ తిరగడం, కాంపెన్సేషన్లు పే చేయడం, కుదరకపోతే జీవితకాలం మెయింటెనెన్స్లు పే చేసుకుంటూ ఒక పెళ్ళి అనేది పెద్ద పనిష్మెంట్ అయిపోతుంది లీగల్గా. దీని గురించి చాలామంది ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇవి ఇట్లా స్పాయిల్ అవుతూ వెళ్తుంటే కనుక కొంతకాలానికి మేబీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడతారు, చేసుకోకపోవచ్చు. ఇక ఈ ఈ ఏ జాగ్రత్త తీసుకుంటే మంచిది? మేబీ ఇప్పుడు నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, కానీ అయినా ఒక ఒక ఉద్దేశంతో ఇలా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఏంటి ఈ ప్రొసీడింగ్స్ అంటే, ప్రీనప్టియల్ అగ్రిమెంట్ అని వేరే కంట్రీస్లో చాలా పాపులర్ ప్రొసీడింగ్స్ అండి. దీంట్లో క్లియర్గా ఉంటాయి. ముందుగా మ్యారేజ్ చేసుకునేటప్పుడు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవడం అవతల వ్యక్తి గురించి. మనకి ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పూర్తిగా తెలుసు. ఆ కుటుంబ వ్యవస్థ గురించి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ తాతలు ఏంటి, వాళ్ళ ముత్తాతలు ఏంటి, వీళ్ళందరి గురించి తెలియటం వల్ల వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ తెలిసేవి. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే, చదువులు, కెరియరు, చుట్టాలు సరిగ్గా లేరు, ఉన్నంతలో ఎవరి పైన వాళ్ళకే సరిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ బ్యూరోల మీద వీటి మీద పడుతున్నారు. ఇలా పడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్, ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు. ఒక సంబంధం వస్తే చాలా ముందు అర్జెంటుగా పెళ్లి చేసేద్దాం. ఎంత షాకింగ్ అంటే 10 to 15 డేస్లో పరిచయం అయ్యి సంబంధం చూసుకొని మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ మ్యారేజ్లు అయిపోతున్న షార్ట్ టైం చూస్తున్నాం. ఇట్లాంటప్పుడు ఎలా ఉంటుందంటే, అబ్బాయి ఏంటి, ఏం జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి ఏంటి, బాగున్నారా లేదా, ఇంతవరకు మాట్లాడుకుంటున్నారు. ఆస్తులు ఏవో చెప్పేసుకుంటున్నారు, ఏం ట్రాన్సాక్షన్లో చెప్పుకుంటున్నారు. డౌరీ ట్రాన్సాక్షన్ అనేది మ్యాక్సిమం చాలా తగ్గిందండి. ఈరోజు అబ్బాయిలు కూడా చాలా తక్కువ దాని మీద ప్రిఫర్ చేస్తున్నారు. మీరు ఏమి ఇచ్చుకుంటారో అమ్మాయికి ఇచ్చుకోండి అనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే లీగాలిటీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రేపు పొద్దుట ఏదైనా తేడా వచ్చినా ఆ డౌరీ అమౌంట్ కూడా ఎట్లాగో రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు డౌరీ వచ్చింది కదా అని గ్రాండ్గా పెళ్లిళ్ళు చేసుకుని ఏవేవో కొనేసి అవన్నీ వేస్ట్ చేసుకోవడం కంటే తీసుకోకుండా ఉండడం బెటరు. డౌరీ తీసుకోకుండా ఉండడం బెటరు, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టు, చెన్నై హైకోర్టు 2 కేసుల్లో జడ్జిమెంట్ పాస్ చేశారండి. ఏమని అంటే, మీరు సాంప్రదాయబద్ధంగా ఏవైతే ట్రాన్సాక్షన్స్ అనుకుంటున్నారో, పసుపు కుంకుమ కింద అమ్మాయికి ఇవి ఇస్తామండి, అబ్బాయికి ఇవి పెడతామండి అని, అబ్బాయి వాళ్ళు ఏం పెడుతున్నామండి, బట్టలకి ఎంత ఇస్తున్నారు ఏంటని, ఇవి పూర్తిగా రాసుకోండి అని చెప్తున్నారు. ఇవి రాసుకొని ఉండడం వల్ల అవి ట్రెడిషనల్ ట్రాన్సాక్షనే అవుతుంది తప్ప డౌరీ ట్రాన్సాక్షన్ అవ్వదు. అమ్మాయికి ఇదిగోండి మా తరపు నుంచి మేము ఇవి పెట్టుకుంటున్నాం, అబ్బాయి వాళ్ళు ఇవి పెట్టారు, మేము అబ్బాయికి ఇవి పెడుతున్నాము, అబ్బాయి వాళ్ళు మాకు ఇవి పెట్టారు, ఇలా రాసుకొని ఒక ఇద్దరు పెద్ద మనుషులతో లెటర్ రాసుకొని ఉండడం వల్ల తీసుకునేవాడు భయపడతాడు, ఇచ్చేవాళ్ళు 1-4 సార్లు ఆలోచిస్తారు. రేపొద్దుట కేసు వేసేటప్పుడు ఫాల్స్గా డౌరీ ఎంత ఇచ్చాము అంత ఇచ్చామని అబద్ధాలు చెప్పకుండా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ హైకోర్ట్సే ఆర్డర్స్ ఇచ్చే పొజిషన్కి వచ్చేసింది. దీన్ని మీరు ముందుగానే ఒక అగ్రిమెంట్గా రాసుకోవడం బెటర్ అని, అంటే ఒక లెటరే కాదు, ఇప్పుడు నేను చెప్తున్న ప్రీనిప్టియల్ అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల రేపొద్దుట 90% అలిగేషన్స్ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. డౌరీ లేదు, పెళ్లి చేసుకున్నారు, ఎవరెవరికి ఏంటి, రేపటి రోజున ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అక్రమ సంబంధాలు చాలా, ఎందుకంటే పరిచయం లేదు, అవతలి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎలా ఉన్నారో తెలియదు, ఆ ఫర్దర్ ప్రొసీడింగ్స్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. కాబట్టి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఇవన్నీ మ్యారేజ్ అయిన గట్టిగా 1 వీక్ 10 డేస్ 1-2 మంత్స్లో తెలుసుకుంటున్నారు. ఇలా తెలుసుకోవడం వల్ల ఏంటంటే అదొక డిస్ప్యూట్ అవుతుంది. నెక్స్ట్, ఈరోజు మనకున్న టెక్నాలజీకి ఎవరు కూడా మోరల్ వాల్యూస్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వీళ్ళల్లో వీళ్ళు ఉద్ధరించుకోరు, కానీ బయట వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నారంటే గంటలు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఆ అమ్మాయితో కానీ ఆ అబ్బాయితో కానీ. సో ఆటోమేటిక్గా అక్రమ సంబంధాలు చాలా ట్రెండీగా నడుస్తున్న టాపిక్ ఈ రోజున. సో ఇలా అక్రమ సంబంధాలు ఎవరన్నా పెట్టుకుంటే ఖచ్చితంగా ఎటువంటి కాంపెన్సేషను లేదు, ఎటువంటి డౌరీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ఉండవు అని ముందుగా అగ్రిమెంట్ రాసుకోవడం బెటరు. అలాగే ఏమి ఇస్తున్నారో అవన్నీ ముందుగా రాసుకోవడం బెటరు. ఒకవేళ విడిపోవాల్సిన పరిస్థితి వస్తే చైల్డ్ విజిటేషన్ రైట్స్ కానీ, కస్టడీ కానీ, వాళ్ళ యొక్క బాధ్యత కానీ ఎలా ఉండాలో ముందుగా రాసుకోవడం బెటరు. నెక్స్ట్, ఇంకొక సీరియస్ టాపిక్, హెల్త్ ప్రాబ్లమ్స్. చాలా సప్రెస్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారండి. చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయట చూడగానే మనకేం కనిపించరు. దీనివల్ల ఎట్లా అంటే
ఖచ్చితంగా వాళ్ళ గురించి అడగడానికి భయపడి ఎవరికాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. తీరా ఎంటర్ అయిన తర్వాత ఫిజిడిటీ ప్రాబ్లమో, ఇంపార్టెన్సీయో లేకపోతే ఇంకో హెల్త్ ప్రాబ్లమ్సో సివియర్‌గా బయటపడి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఈ ప్రీనిప్టల్ అగ్రీమెంట్ చేసుకుంటారో లేదో తర్వాత సంగతి కానీ, ఇందాక నేను చెప్పిన కోర్టు చెప్పిన ఆ లెటర్స్ రాసుకోవడం, మ్యారేజ్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఈ మెడికల్ అయితే ఖచ్చితంగా టెస్టులు చేయించుకోండి. ఇందులో మొహమాటమే లేదు. దీనివల్ల సఫర్ అవుతున్న కేసులు ఈ మధ్య మేము కన్సల్టేషన్‌లో మాట్లాడుతుంటే కూడా చాలా రిపీటెడ్‌గా కనిపిస్తున్నాయి. ఇందులో ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. సో, ఈ మెడికల్ టెస్ట్‌లు కంపల్సరీ చేయించుకొని రావడం, చేయించుకున్న తర్వాత అందులో రాసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఆస్తుల గురించి. యాక్చువల్‌గా ప్రాపర్టీస్ వాళ్ళకి అయ్యున్నయి, ఇవున్నాయని ఏదేదో చూపిస్తారు, వచ్చేస్తారు. మొహమాటం లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి గానీ, ప్రాపర్టీస్ గురించి గానీ మీకు అవసరం అనుకుంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలండి. తర్వాత మాకు అట్లా చెప్పారు, ఈ పెద్ద మనిషి చెప్పారు, మ్యారేజ్ సంబంధం తీసుకొచ్చిన మీడియేటర్ చెప్పారంటే తీరా చూస్తే వాళ్ళ దగ్గర అంత లేవు, వాళ్ళకి ఇంత అప్పులున్నాయంట అంటూ షాక్ అవుతున్న సందర్భాలు ఎక్కువ చూస్తున్నాం మనం. ఇవి కూడా ముందుగా కనుక్కోవడం బెటర్ ఆప్షన్. ఇంకొక మేజర్ పాయింటు శాలరీస్, వాళ్ళ ఇన్కమ్ ఏం చెయ్యాలి అనేది ఓపెన్‌గా ఎవ్వరూ మాట్లాడుకోవట్ల. అబ్బాయి ఇన్కమ్ అబ్బాయే పోషించాలి, అబ్బాయే టార్గెట్ అన్నట్లు సప్రెస్‌గా అనేసుకుంటున్నారు. అమ్మాయి శాలరీ ఏం చెయ్యాలి? అది కొంచెం ముందుగా మాట్లాడుకోండి. యాక్చువల్‌గా ఎవరి శాలరీ వాళ్ళదే అనుకోని అబ్బాయే పోషించాలి అన్నప్పుడు కొంత ఆలోచిస్తున్నారు. కొంచెం ట్రెండ్ మారాలి. రూల్ ప్రకారం అబ్బాయిలు పోషించాలి. కానీ అమ్మాయి శాలరీ ఏం చేయాలి? వన్స్ ఒకసారి పెళ్ళవ్వగానే అబ్బాయిలు ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, ఆ శాలరీ మాకే ఇస్తదనుకున్నామండి, మేము అడగగానే అదొక హెరాస్మెంట్ కింద మాట్లాడుతున్నారు అంటే అది ఖచ్చితంగా హెరాస్మెంటే అవుతది. కాబట్టి ముందే మాట్లాడేసుకుంటే ఏంటంటే, నీ శాలరీ ఇంత నువ్వు దాచుకో, ఇంత మన ఇంటికి ఖర్చు పెట్టుకుందాం. ఇద్దరం కలిపి దాచుకొని ఓ ప్రాపర్టీ కొనుక్కుందాం. ఇలా ఆలోచించుకోండి. అది కూడా ముందే క్లారిటీ తీసుకోండి మొహమాటం లేకుండా. చాలా సందర్భాల్లో మేము వింటూ ఉంటామండి, శాలరీ అమ్మాయి ఇచ్చేస్తది కదా అని అనుకున్నామండి, ఇందులో అడిగేదేముంది అని. ఖచ్చితంగా అడగాలండి. అడిగితే వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు మిమ్మల్ని, లేకపోతే లేదు. లేదా ఆళ్ళు ముందే క్లారిటీ ఇస్తారు. ఎందుకు అంటే చాలా సందర్భాల్లో వాళ్ళకి లోన్స్ ఉంటాయి. మ్యారేజ్ చేసుకునేటప్పుడు గానీ, ఆ ముందు గానీ, ఎడ్యుకేషన్ నిమిత్తం గానీ లోన్‌లు తీసేసుకుంటున్న వ్యక్తులున్నారు. అలాగే కొంతమంది అమ్మాయిల ట్రెండ్ మారిందండి, మా పేరెంట్స్‌ని మేమే చూసుకోవాలి, మేము ఖచ్చితంగా మా శాలరీలోంచి ఈ 20,000 40,000 ఇట్లా మా పేరెంట్స్‌కి పంపిస్తామని. ఇవి ముందు పెళ్ళప్పుడు చెప్పట్లేదు. ఇవి ముందుగా మీరు కనుక్కోండి. అలాగే అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్‌కి పంపిస్తున్నా అమ్మాయిలకి అబ్జెక్షన్ చెప్పకుండా ముందుగా మాట్లాడుకోవడం బెటర్. ఇక నెక్స్ట్ విషయం మాట్లాడాలంటే, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ గానీ ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే లీగల్ ప్రొసీడింగ్స్‌లో మ్యూచువల్‌గా వెళ్ళాలి, ఇంతింత కాంపెన్సేషన్‌తో లేదా ఇంత ప్రాపర్టీ షేర్స్‌తోని అని ముందుగా మాట్లాడుకొని ఈ అగ్రిమెంట్లు ప్రీనప్షియల్ అగ్రిమెంట్లు చేసుకోవడం చాలా వరకు బెటర్. అలాగే అత్తమామలు ఎవరి దగ్గర ఉండాలి? ఖచ్చితంగా మనకి డిపెండెన్సీ అలవాటైపోయింది. గట్టిగా 50, 60 ఇయర్స్ రాగానే ముసలోళ్ళం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి, అప్పటిదాకా పనులు చేసుకునే అత్తమామలు ఎట్లాగో కొడుకు, కోడలే చూడాలనే ట్రెండ్ మారిపోయిందండి. ఎవ్వరు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. మీ ప్రాపర్టీస్, మీ ఆస్తులు ఏమన్నా ఉంటే మీరు ముందుగా దాచుకొనే ఉంచండి. మీ తదనంతరం ఎవరికి చెందాలనే రాయండి తప్ప ముందే పంపకాలు చేసేసి వాళ్ళేదో చూడకపోతే ఎట్లాగా అంటూ వాళ్ళ గురించి నెగిటివ్‌గా వీడియోలు చేసుకుంటూ బాధపడొద్దు. మీ కష్టార్జితం మీ చివరి నిమిషం వరకు మీ దగ్గర ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. అలాగే ఈ రోజున ఏ కోడలు కూడా అత్తమామలతో కలిసి ఉండడానికి రెడీగా లేదండి. ఈ విషయం కూడా మీరు ముందుగా మాట్లాడుకోవడం బెటరు. వాళ్ళు సెపరేట్ ఫ్యామిలీ అడిగారు కాబట్టి మేము విడిగా ఒకడే కొడుకు అంటే ముందే మాట్లాడుకోండి. అలా నచ్చిన అమ్మాయే వస్తది. అలా వచ్చి కూడా చాలామంది మళ్ళీ అత్త ఇట్లా హెరాస్ చేస్తుంది, మామ నచ్చలేదు అని చెప్పి కోర్టులో కేసులు ఫైల్ చేయడం, సెపరేట్ ఫ్యామిలీ పెట్టండి అని ప్రెజర్ చేయడం కామన్‌గా చేస్తున్నారు. ఆడపిల్లలకి కొంచెం నేర్పించండి. అలా అత్తమామలతో కలిసి ఉండాల్సిన ఫ్యామిలీలే దొరికితే కనుక మీకు నచ్చితే పెళ్లి చేసుకోండి, లేకపోతే లేదు. చేసేసుకున్నాక చూసుకుందాంలే అనుకుంటే కాపురాలు నాశనం అవ్వడంతో పాటు అబ్బాయిల లైఫ్ నాశనం అవుతుంది. మీ ఇంట్లో కూడా బ్రదరో ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి అలా జరగకుండా ముందుగా మాట్లాడుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. సో, ఈ లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ రోజున 10 పెళ్ళిళ్ళు అవుతుంటే 9 పెళ్ళిళ్ళు కోర్టు దాకా వస్తున్నాయండి. ఆ ఒక్క పెళ్లి ఊగిసలాడుతూ మళ్ళీ 2 సంవత్సరాలకు అది కూడా కోర్టుకొస్తుంది. సో, దీనికి చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ అప్పుడే కొంచెం టైం తీసుకోండి. ఇద్దరికి అండర్‌స్టాండింగ్ వస్తదా లేదా అని చూసుకోండి. ఇన్ కేస్ అండర్‌స్టాండింగ్ రాకపోతే ఎంగేజ్‌మెంట్ ముందే క్యాన్సిల్ చేసుకోవడం బెటరు. అలాగే ఒక అగ్రిమెంట్ ప్రకారం ప్రాపర్‌గా అన్నీ మాట్లాడుకుంటే రేపటి రోజున లీగల్ లిటిగేషన్స్, ఫాల్స్ కేసులు వేయకుండా 50% తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాబ్స్ చేస్తున్న అమ్మాయిలు కూడా ఫాల్స్ మెయింటెనెన్స్‌లు ఏస్తున్నారు. సో, ఇవన్నీ
కోర్టు వర్క్ని, వాల్యుబుల్ కోర్టు టైంని మనం స్పాయిల్ చేస్తంతో పాటు మనుషుల మధ్య బాండింగ్స్, వాళ్ళ మధ్య ఉన్న ఒక ఎఫెక్షను, ఒక మధ్య మానవ సంబంధాలని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుంటారని నా ఉద్దేశం. కుటుంబ వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.